మొన్న విజయవాడ అమ్మవారి గుడిలోకి ఒక వ్యక్తి చెప్పులతోటి వెళ్ళిపోయాడు. గర్భగుడి దగ్గర దాకా వెళ్ళిపోయాడంట. అయితే సెక్యూరిటీ ఏం చేస్తున్నారని చెప్పేసి సెక్యూరిటీని నిందిస్తున్నారు. అంతమంది జనాలు ఉంటే సెక్యూరిటీ మాత్రం ఏం చేస్తారు చెప్పండి. ఇప్పుడు మనం గుళ్ళోకి వెళ్తాం, చెప్పులు విప్పమని ఎవరైనా వచ్చి మనకు చెప్తారా? మనంతటా మనమే కదా చెప్పులు వదిలేసి వెళ్తాం. అంత జ్ఞానం లేకుండా ఉన్నారు అని అంటే అలాంటి మనుషుల్ని ఏం చేయాలి? అలాంటప్పుడు అసలు గుడికి వెళ్ళడం ఎందుకండి? అమ్మవారిని అవమానించడం ఎందుకు చెప్పండి? ఇష్టం లేకపోతే మానేసి ఇంట్లో కూర్చోవాలి. ఆవిడ అడిగిందా మీరు నా దగ్గరికి రండి నన్ను దర్శనం చేసుకోండానని? కొంతమంది ఇలాంటి పిచ్చి చేష్టలు కూడా చేస్తున్నారనమాట. బతుకమ్మని సినిమా పాటలు డీజేలు పెట్టుకుని ఆడకండి, గౌరమ్మ కింద మనం భావించి అమ్మవారిగా పూజిస్తాం కదా అని చెప్తుంటే దాన్ని కూడా లెక్క చేయకుండా గంతులు వేసి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసేస్తున్నారు. అలాగే వినాయక చవితి అప్పుడు కూడా వినాయకుడిని ఎన్ని రకాలుగా అవమానించాలో అన్ని రకాలుగానూ అవమానించేశారు. ఇప్పుడు ఏదైనా పండగ వస్తుంది అంటే భయపడే పరిస్థితి వచ్చేసింది. మనం హిందువులం అయ్యుండి మన భగవంతుడిని మన అమ్మవారిని మనమే ఈ రకంగా అవమానిస్తే బయట వాళ్ళు వచ్చి రేపు ఎందుకు అన్నారు చెప్పండి? మన పెద్దవాళ్ళు మనకి ఇలాంటివే నేర్పించారా? ఎవరికి వాళ్ళే గుండెల మీద చెయ్యేసుకుని ఒక్కసారి ఆలోచించుకోండి, మనం చేసేది తప్ప రైటా? ఇలాంటి తప్పులు చేస్తే రేపు మన పరిస్థితి ఏంటని ఎవరికి వాళ్ళే ఆలోచించుకోండి. ఈరోజు మీరు ఇవే తప్పులు చేశారంటే రేపు మీ పిల్లలు ఇంకో 4 తప్పులు ఎక్కువ చేస్తారు.